హలో ఫ్రెండ్స్, ఈరోజు శివోహం బుక్ థర్డ్ డే అండి. ఫస్ట్ ముందుగా ఈ బుక్ రచించిన వివేకానంద గారికి నా నమస్సమాంజలి. అలాగే హాస్టల్ గురువులందరికీ నా నమస్కారములండి. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో న తీర్థం నా వేదాన యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం అనగా సాక్షాత్తు దైవాన్నే అయి ఉన్న నా సహజ దృక్కోణం సమత్వ బుద్ధి రూపయోగం. నాలో లేనిది, నేను లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లేశ మాత్రం కూడా లేదు. అన్నీ నేనే, అంతా నేనే. పాపం పుణ్యం, సుఖం దుఃఖం, శుభం అశుభం, మంచి చెడు లాంటి ద్వంద్వాలకి నేను అతీతుడిని. మంచిలో ఉన్నది చెడులో ఉన్నది, శుభములో ఉన్నది అశుభములో ఉన్నది, అందరిలో ఉన్నది అన్నిటిలో ఉన్నది, ఎప్పుడూ ఉన్నది దైవాన్నే అయి ఉన్న నేనే. రెండు విభిన్నమైన విరుద్ధమైన వాటిల్లో ఉన్నది నేనే అయినప్పుడు విరుద్ధమైన వాటిల్లో ఉన్నది నేనే అయినప్పుడు ఆ రెండింటిలో ఏ నిర్దిష్టమైన అంశం యొక్క స్థూల ధర్మంతోనూ నన్ను అభివర్ణించడం సాధ్యం కాదు. ఉదాహరణకు, వెలుగులోనూ చీకటిలోనూ ఉన్నది నేనే అయినప్పుడు ఆ రెండింటిలో ఏ నిర్దిష్టమైన అంశం యొక్క స్థూల ధర్మంతోనూ నన్ను అభివర్ణించడం సాధ్యం కాదు. ఉదాహరణకు, వెలుగులోనూ చీకటిలోనూ ఉన్నది నేనే అయినప్పుడు నన్ను వెలుగుకు పరిమితం చేయలేరు, చీకటికి పరిమితం చేయలేరు. ఎందుకంటే వెలుగుతో అభివర్ణించాలంటే చీకటిని కూడా నేనే కదా. పోనీ చీకటిగా అభివర్ణించాలంటే వెలుగును కూడా నేనే. కాబట్టి దైవాన్నే అయి ఉన్న నేను వెలుగుని కాను, చీకటిని కూడా కాను. చీకటి వెలుగులు రెండూ నేనే. ద్వంద్వాతీతుడినే. పాపపుణ్యాలకు సుఖదుఖాలకు అతీతుడినే. నా మంత్రో న తీర్థం నా వేద నా యజ్ఞాః. మంత్రం, తీర్థం, వేదం, యజ్ఞం మొదలైనవన్నీ దైవాన్ని అయి ఉన్న నన్ను చేరుకోవడానికి దోహదపడే సాధనాలు అంతే తప్ప దైవం యొక్క సహజ శంకరాభరణాలు కాదు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవుడు తాను దైవానికి అన్యంగా ఉన్నానని, తాను దైవం కాదని, తాను చేయకూడని పాపాలు చేసిన పాపాత్ముడినని, తన పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి తరుణోపాయాలని అన్వేషిస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలోనే తీర్థయాత్రలని, యజ్ఞయాగాదులని గావిస్తూ ఉంటాడు. మంత్రపఠనాలను చేస్తూ ఉంటాడు. దైవం యొక్క దివ్యజ్ఞానమేగా వేదమంటే. మరి దైవాన్నే అయి ఉన్న నేను ప్రత్యేకించి ఏ వేదాలని అధ్యయనం చేయాలి, ఏ కావ్యాలని అనుష్ఠానం చేసుకోవాలి? కాబట్టి దైవాన్నే అయి ఉన్న నేను అన్ని సాధనలకి అతీతుడిని. అన్ని సాధనలు తుదికి చేరే గమ్యాన్ని. అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా. దేవదేవుడినే అయి ఉన్న నేను ప్రస్తుతం దేహాన్ని ఆశ్రయించి, దేహంలోకి ప్రవేశించి, దేహంలో అంతర్భాగంగా కొనసాగుతూ అత్యన్ అత్యల్ప ప్రకంపనావేగ ప్రకంపనాలలో సైతం నా ఆధ్యాత్మిక భావుకతని బావుటాగా ఎగరవేస్తున్నాను. ప్రస్తుతం నా నిజతత్వమే అయి ఉన్న ఈ ఆత్మ సముదాయానికి పంచకోశాలతో పరినిర్మితమై ఉన్న ఈ పదార్థ నిర్మిత శరీరం ఆరామంగా నిలిచింది. దేహముగా పిలువబడుతున్న ఈ జీవి జీవించటానికి ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని నేను కాదు. ఆహారాన్ని భుజిస్తున్న వాడిని నేను కాదు. ఆహారాన్ని భుజించి లబ్ధి పొందుతున్న వాడిని నేను కాదు. ఈ మూడింటికి అతీతమైన పరమహేశ్వరమూర్తినే అయిన శాశ్వత తత్వాన్ని శ్వాసగా కలిగిన ప్రేమ మాధుర్యాన్ని స్వభావంగా కలిగిన తేజోమయమైన కాంతి పుంజాన్ని నేను. ఓంకారేశ్వరుడిని నేను. త్రయంబకేశ్వరుడిని నేను. చిదానంద రూపః శివోహం శివోహం. పరమశాంతికి ప్రతిరూపమే ఆనందం. ఆత్మ యొక్క తృప్తికి ప్రతిరూపమే ఆనందం. సృజనాత్మకతకి జన్మనిచ్చిన మాతృమూర్తియే ఆనందం.
భావాతీతుడి భావమే ఆనందం, బ్రహ్మానందం, బ్రహ్మానంద పారవస్యం. ఎప్పుడూ ఎప్పటికీ ఈ ఆనందమే నా సహజ సౌరభం. దైవాన్ని నేను, దివ్యమంగళ స్వరూపాన్ని నేను. నా మృత్యుర్న నా మృత్యుక్ మృత్యు మృత్యుర్న శంకాన మే జాతి భేదః పీత పితానైవ మే దై పితానైవ మేనైవ మాతాన జన్మ నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం. నా మృత్యుర్న శంకాన మే జాతి భేదః. స్వయంభూగానే ఆవిర్భవించిన నేను నిరంతరం నిరంతరాయమానంగా జీవిస్తూనే ఉంటాను. నా ఈ జీవన యానం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా మచ్చుకు కూడా ఎప్పుడూ మరణించలేదు. దైవాన్నే అయి ఉన్న నన్ను హతమార్చగలిగే మృత్యువెక్కడున్నది? అమరత్వం నా సహజత్వం, అజరామరం నా జీవన విధానం. నేను కాలాతీతమైన వాడిని, లోకాతీతమైన వాడిని. మహిమాన్వితమైన నా దృక్కోణాలోచన సంవిధానంలో మృత్యువు, ముగింపు అనే అంశాలు లేనే లేవు. అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడిని నేనే కదా. నేను ఒక స్వరూపానికో, స్వభావానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో పరిమితమైన వాడిని కాదు. ఇలాంటి పరిమితాలన్నింటికీ అతీతమైన వాడిని. ఇవేమీ నాకు వర్తించవు. పితానైవ మే న పితానైవ మేనైవ మాతాన జన్మ. దేవదేవుడినే అయిన నాకు జన్మ అన్న అంశం వర్తించదు. నా నిఘంటువులో జన్మ అనే అంశానికి తావే లేదు. నా అస్తిత్వం జన్మతో మొదలవ్వట్లేదు, జన్మతో ముగిసిపోవట్లేదు. జీవితం అనే నా మహాప్రస్థానంలో జన్మలు చిన్న చిన్న మజిలీలు మాత్రమే. భూతలానికి నేను విచ్చేయాలనుకున్నప్పుడు నా ప్రకంపన వేగాలని పదార్థ ప్రకంపనాలతో మేళవింపు చేయడానికి దోహదపడే ఒక ఆలంబనమే ఈ దేహం. ఆ దేహాన్ని నేను పొందే క్రమంలో నాడీగతంగా, రక్తగతంగా ఏర్పడిన బాంధవ్యాలే ఈ తల్లిదండ్రులు, ఇతరోత్ర బంధాలు. ఇవేమీ నా సహజ వైభవానికి వర్తించవు. దేవదేవుడినే అయి ఉన్న నేను స్వయంభూగానే ఆవిర్భవించాను. నేను అయోనిజుడిని, అనిమిషుడిని. తల్లిదండ్రుల శోణిత శుక్ర కణాల సంగమంలోంచి ఆవిష్కృతమైన వాడిని కాదు. ఏ పరిణామ క్రమంలోంచి పుట్టుకురాని వాడిని కాబట్టి అన్ని బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలకి అతీతుడిని. నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః. జ్ఞానాన్ని ఉపదేశించే గురువుని నేను కాదు. జ్ఞానాన్ని ఉపాసన చేసే శిష్యుడిని నేను కాదు. జీవితమనే నా మహాప్రస్థానంలో మానవుడు అనే అంశం కేవలం ఒక మజిలీ మాత్రమే. నన్ను నేను అభివ్యక్తీకరించుకోవడానికి నేను పోషించిన పాత్రలే గురువు, శిష్యుడు. నిజానికి నేను గురువుని కాదు, శిష్యుడిని కాదు, దేవదేవుడిని. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం నచ సాంగతం నైవ ముక్తిర్న మేయః చిదానంద రూపః శివోహం శివోహం. స్వయంగా దేవుడినే అయిన నేను కేవలం ఒక విషయానికో, ఒక విశేషానికో, ఒక రూపానికో పరిమితం కాదు. స్వయమే అయిన నాకు ప్రత్యక్షంగా ఒక రూపం అంటూ ఏదీ లేదు. కానీ నేను కాని రూపం కూడా ఏదీ లేదు. నన్ను నేను ప్రదర్శించుకోవడానికి మాత్రమే రూపం పరిమితం. కానీ నేను ఆ రూపానికి మాత్రం పరిమితం కాదు. అంటే దర్శనం నా నిదర్శనం కాదు. దృశ్యం, అదృశ్యం రెండూ కూడా నేనే. నేనే. రూపం నేను కాదు. కానీ రూపానికి రూపం ఇచ్చేది నేను. దైవమే అయి ఉన్న నన్ను కాలంతో కొలవలేరు. దైవమే అయిన నేను ఒక దేశానికో, ఒక ప్రదేశానికో పరిమితం కానే కాదు. నన్ను నేను తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానమే ముక్తి. నేను బందీనే కాదు. కాబట్టి నేను ఇప్పటికే ముక్తుడను. నేను కేవలం జ్ఞానానందమైన ఆత్మను, మంగళ స్వరూపుడైన దివ్యుడిని, శివుడిని. కాబట్టి సాకారం, నిరాకారం రెండూ నేను కాదు. సాకారము, నిరాకారము రెండూ నేనే.
ఈ అక్షరాగ్ని కణాల వాణ్మయ ధారతో మంత్రాత్మకమైన శబ్ద తరంగాలతో ఆది గురువు పరమసత్యాన్ని అద్వైతామృతాన్ని ఇలా ఉపదేశించారు. సమాప్తం. దృశ్యమాన జగత్తులో అదృశ్యం యొక్క దృశ్యమే శివస్వరూపం. ఇదే ఇదే వివేకామృతం. చితి నన్ను చివరికి కాలిస్తే చింత నన్ను చివరిదాకా కాలుస్తుంది. ఇదే ఇదే వివేకామృతం. ఓ సాధకులారా, ఆదిగురువైన శంకరాచార్యుల వారు ఎన్నో ఎదురీతలను ఎదిరించి ఎంతో మంది దుర్మార్గులను ఎదుర్కొని ఇంతటి మహాసత్యాన్ని ఉపదేశించారు కదా. సనాతన సాంప్రదాయాన్ని అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరూ జగద్గురువైన శంకరాచార్యుల వారిని ఆధ్యాత్మిక శిఖామణిగా పరిగణించి గౌరవిస్తారు కదా. మరలాంటప్పుడు వారు ఉపదేశించిన ఈ మహాసత్యాన్ని ఇంకా ఆమోదించలేకపోతున్నారా? ఇంకా ఈ సత్యాన్ని శంకిస్తూనే ఉన్నారా? ఇప్పటికీ మీ దృక్కోణాలోచన సంవిధానాన్ని సంస్కరించుకోవడానికి వెనుకాడుతూనే ఉన్నారా? మిమ్మల్ని మీరు అద్వైత జ్ఞాన భాస్కరులుగా తీర్చిదిద్దుకోవడానికి సంశయిస్తూనే ఉన్నారా? ఈ జన్మను కూడా నిర్దాక్షిణ్యంగా, నిరర్థకంగా గడిపేస్తారా? వద్దు. ఒక్క క్షణం కాలం కూడా ఆలోచించవద్దు. ఆది గురువైన శంకరాచార్యుల వారిని గౌరవిద్దాం. వారు ఉపదేశించిన జ్ఞానాన్ని హృద్యంగా ఆమోదించి మస్తకాన్నే పుస్తకంగా మలుచుకుని మనల్ని మనం సంస్కరించుకుందాం. శివోహం, శివోహం, శివోహం అని దిక్కులు పిక్కటిల్లేలా సింహగర్జన చేద్దాం. అద్వైత జ్ఞాన సౌరభాలని దశ దిశలా వ్యాపింపచేద్దాం. మస్తకములో పేరుకుపోయిన మలినాలని ఈ జ్ఞానాగ్నిలో ఆహుతి చేద్దాం. యంత్రాత్మకమైన ఈ శరీరాలం మేము కాదు, మంత్రాత్మకమైన దేవదేవుళ్ళమే మేము అని పునరుద్ఘాటిద్దాం. భారతావనిగా పిలువబడుతున్న ఈ సనాతన సాంప్రదాయ సీమ చాదస్తాల మట్టిగడ్డ కాదని, చైతన్యాల పురిటిగడ్డ అని, ఉద్యమ గర్జనని గర్జిద్దాం. అతి సాధారణమైన శరీరంలో ఉంటూ మేము ఈ శరీరాలం కాదు, ఆత్మలమే అని ప్రకటించుకుందాం. పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తూ పదార్థ రూప జగత్తుకి అస్థి అన్న స్తోమతే లేదని ఉద్ఘాటిద్దాం. మానవలోకంలో ఉంటూనే మానవుడనేవాడు ఎవ్వడూ లేడు, కేవలం దేవుడు మాత్రమే మానవుడి రూపంలో దర్శనమిస్తున్నాడు అని ఆధ్యాత్మిక గీతాన్ని ఆలపిద్దాం. కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మే సర్వస్వంగా అనిపిస్తున్నా ఈ స్థితిలో ఉంటూనే కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే స్తోమత లేదని, అత్యంత శక్తివంతమైనది సృజనాత్మకతేనన్న నాటి ఋషి పుంగవుల మనోజ్ఞతని నేటి ఈ తరంలో మరోసారి వికసింపచేద్దాం. కాలచక్రంలో అంతర్భాగంగా జీవిస్తూనే మేము కాలాతీతమైన వాళ్ళమని ప్రకటిద్దాం. కొన్ని వేల సంవత్సరాల నుండి అనాఘ్రాణంగానే మిగిలిపోయిన ఆధ్యాత్మిక సుగంధాలని ఆఘ్రాణించనారంభిద్దాం. అనాస్వాదితంగానే మిగిలిపోయిన ఆధ్యాత్మిక రుచులని ఆస్వాదించనారంభిద్దాం. నాడీగతంగా, రక్తగతంగా ఏర్పడిన ప్రతిబంధానికి, బాంధవ్యానికి శివోహం, శివోహం, శివోహం అనే జ్ఞానాన్ని బహూకరించి శివోన్ముఖులను చేసి శివైక్యాన్ని గావిద్దాం. సమాధి అయిపోయిన సత్యాన్ని పునాదిగా మలచి అద్వైతం అనే సుస్థిరమైన మహా సామ్రాజ్యాన్ని పునర్నిర్మిద్దాం. ఎందరెందరో ఆధ్యాత్మిక కథా నాయకులకి జన్మనిచ్చిన ఈ పొడిమి తల్లిని పునీతం చేద్దాం. మన ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చుకుందాం. నాడు శంకరాచార్యుల వారు దర్శించిన దర్శనానికి నిదర్శనంగా మారిపోదాం. శివోహం. శివ అంటే దైవం, అహం అంటే నేనే, సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అస్తు, తదాస్తు, శుభమస్తు, అస్తు. ఇట్లు మీ వివేకానంద. ఈ పుస్తకం అయిపోయిందండి. ఇంకా శివోహం అనే బుక్